హాయ్ ఫ్రెండ్స్, మన కి తిరిగి స్వాగతం. మీ మైండ్ బ్లో అవ్వడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు మనం నమ్మలేని వాస్తవాల ప్రపంచంలోకి వెళ్తున్నాం. సరిగ్గా 10 మనం చెప్పుకునేవి వెర్రివి, ఈహకు అందనివి, మీకు తెలుసు అనుకునే ప్రతిదాన్ని ప్రశ్నించుకునేలా చేస్తాయి. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ఇది మిస్ అవ్వకూడదు. మనం అంతరిక్ష తాబేళ్లు, రుచి చూసే సీతాకోకచిలుకలు, నియంత్రువు కంటే పొడవైన పదాలు, మనలో చాలా మంది కంటే మంచి సామాజిక జీవితాన్ని గడిపే డాల్ఫిన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఏమీ దాచడం లేదు. అత్యంత వెరీ, అత్యంత మైండ్ బ్లోయింగ్, అత్యంత నమ్మజకీయం కాని వాస్తవాల కోసం సిద్ధంగా ఉండండి. అవి మిమ్మల్ని మీ స్క్రీన్ వైపు ఏంటి అని అరిచేలా చేస్తాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఆ లైక్ బటన్ నొక్కండి. మీ ప్రపంచం తాళకిందులు కావడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు అంతా వెర్రితలం వేయబోతోంది. దీన్ని చేద్దాం. సరే ఫ్రెండ్స్, మొదటి వాస్తవం మిమ్మల్ని కక్షలోకి పంపుతుంది. మనందరికీ యూరి గగరిన్ గురించి తెలుసు, సరి అనదా? అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మనిషి. కానీ ఆ అద్భుతమైన ప్రయాణం చేసిన మొదటి అతను కాదని మీకు తెలుసా? వినండి, 1968లో సోవియట్ యూనియన్ జోట్ 5 అనే అంతరిక్ష మక్కను ప్రయోగించింది మరియు ఆహించింది. ఎవరు దానిలో ఉన్నారో? 2 తాబేళ్లు. ఈ చిన్న హీరోలు నిజానికి చంద్రుడిని చుట్టి వచ్చారు. అలా చేసిన మొదటి జీవులుగా నిలిచారు మరియు తరువాత సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. మీరు అంతరిక్షంలో తిరుగుతూ మన గ్రహం వైపు తిరిగి చూస్తున్న తాబేలు అని హెంచగరా? ఈ చిన్న జీవులు మార్గదర్శకులు, మానవ అంతరిక్ష పరిశోధనకు మార్గం సుగమం చేశారు. అద్భుతమైన ప్రయాణం గురించి చెప్పండి. ఈ అంతరిక్ష యాత్ర గురించి ఎప్పుడైనా విన్నారా? మీరు అంతరిక్ష వాస్తవాలను ప్రేమిస్తే రాకెట్ ఎమోజిని డ్రాప్ చేయండి. గట్టిగా పట్టుకోడి, ఎందుకంటే రెండో వాస్తవం మీ తల తిప్పుతుంది. మనం సీతాకోకచిలుకల గురించి మాట్లాడుతున్నాం. తోట చుట్టూ తిరిగే అందమైన సున్నితమైన జీవులు. అవి చాలా హానిచేనిగా కనిపిస్తాయి, సరి అనదా? సరే, దీనికి సిద్ధంగా ఉండండి. సీతాకోకచిలుకలు తమ కాట్లతో రుచి చూస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. ఆ చిన్న చిన్న పాదాలు పువ్వులపై దిగడానికి మాత్రమే కాదు, వారికి ప్రత్యేక రుచి గ్రాహకాలు ఉంటాయి. అవి దిగే మొక్కల రుచిని చూడటానికి వీలు కల్పిస్తాయి. ఇది మొక్క తమ గుడ్లు పెట్టడానికి మంచి ప్రదేశమా కాదా అని గుర్తించడంలో వారికి సహాయపడుతుంది. తద్వారా వారి గొంగగరి పురుగులకు తినడానికి పుష్కలంగా ఉంటుంది. మీ పాదాలతో నడుస్తూ ప్రతిదీ రుచి చూస్తున్నారని గ్రహించుకోండి. మీరు అన్ని సమయాలలో పిజ్జా కోసం కోరుకుంటున్నారా? లేదా మీరు ఎక్కడ అడుగు పెట్టారో కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. మీ పాదాలతో రుచి చూడాలనుకుంటున్నారా? మీరు ఆశ్చర్యపోతే సీతాకోకచిలుక పాలు అని ఆనందించండి. సరే, పదాల ప్రేమికులారా, సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మూడో వాస్తవం నోటి నిండా అక్షరాల. మీకు సూపర్ కాలిడాగిలిస్టిక్ షేక్స్పియర్ వంటి సూపర్ పొడవైన పదాలు తెలుసు. అవి చెప్పడం అసాధ్యం అనిపిస్తుంది. సరే, సిద్ధంగా ఉండండి, ఎందుకంటే వారి దగ్గర లేవు. ఆంగ్ల భాషలో పొడవైన పదం నిజమనా గందరగోళం. ఇది టైటన్ అనే ప్రోటీన్ యొక్క రసాయన నామం. మరియు విండి, దీనికి 1,89,819 అక్షరాలు ఉన్నాయి. మీరు విన్న నిజమే, 1,89,000 అక్షరాలకు పైగా. మీరు ఈ పదాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నిస్తే అది మీకు 3 గంటలకు పైగా పడుతుంది. ఈ పదంతో స్పెల్లింగ్ బీని ఆహించగరా? ఇది ఎప్పటికీ పొడవైన పోటీ అవుతుంది. మీరు దీన్ని ఉచ్చరించాలని అనుకుంటున్నారా? మీరు దాని కోసం సిద్ధంగా ఉంటే గాలెంజ్ అంగీకరించబడింది అని ట్యాప్ చేయండి. కానీ నిజంగా ప్రయత్నవద్దు. మీ నాలుక బయటకు వచ్చేస్తుంది. 4వ వాస్తవంతో ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మనం డాల్ఫిన్లతో సముద్రంలోకి డైవ్ చేస్తున్నాం. ఈ తెలివైన జీవులు ఇప్పటికే వారి ఉల్లాసభరితమైన స్వభావం మరియు అద్భుతమైన భాషా నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాయి. కానీ ఈ తదుపరి వాస్తవం దానిని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెడుతుంది. డాల్ఫిన్లకు నిజానికి ఒకరికొకరు పేర్లు ఉంటాయి. సరే, మనలాగా పేర్లు కాకపోవచ్చు, కానీ అవి ఒకదానికొకటి గుర్తించడానికి ప్రత్యేక ఇళ్లను ఉపయోగిస్తాయి, దాదాపు పేరు ట్యాగ్ల వంటివి. పరిశోధకులు డాల్ఫిన్లు నిర్దిష్ట ఇళ్లకు ప్రతిస్పందిస్తాయని కనుగొన్నారు. వారిని పేరు పెట్టి పిలిచినట్లుగా. మీ దృష్టిని ఆకర్షించడానికి మీ స్నేహితులు ఉపయోగించే మీ సొంత సంతకం ఇళ్లను కలిగి ఉండడం న్యాయించుకోండి. ఇది బిల్ట్-ఇన్ కి టాకీ వ్యవస్థను కలిగి ఉండడం లాంటిది. డాల్ఫిన్లు ప్రాముఖ్యంగా సముద్రపు అత్యంత చక్కని సామాజిక సీతాకోకచిలుకలు. మీ డాల్ఫిన్ పేరు ఏమిటి? కింద వ్యాఖ్యానించండి. నాకు తెలుసుకోవాలని ఉంది, అలా పంచుకోండి. 6వ వాస్తవం మీ మెదడును పూర్తిగా కరిగించడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మనం నీటి గురించి మాట్లాడుతున్నాం, కానీ మీరు అనుకున్నట్లు కాదు. ఇది నిజంగా తలనొప్పి కలిగించే విషయం. ఇది శాస్త్రవేత్తను కూడా ఆశ్చర్యపరుస్తుంది. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? వేడి నీరు చల్లటి నీటి కంటే వేగంగా గడ్డకడుతుంది. ఇది పూర్తిగా వెర్రి అనిపిస్తుంది, సరి అన్నదా? దీనిని ముపెంబ ప్రభావం అని పిలుస్తారు. మరియు పరిశోధకులు ఇది జరుగుతున్నట్లు గమనించినప్పటికీ అది ఎందుకు జరుగుతుందో వారికి ఇంకా ఖచ్చితంగా తెలియదు.
కొన్ని సిద్ధాంతాలు ఏమిటంటే వేడి నీరు ఉష్ణ ప్రసరణ ప్రవాహాలు కరిగిన వాయువులు లేదా నీటి అణువులు బంధించే విధానంతో సంబంధం కలిగి ఉండొచ్చు. కారణం ఏమైనప్పటికీ ప్రకృతిలోని సరళమైన విషయాలు కూడా ఆశ్చర్యాలతో నిండి ఉంటాయని ఇది చూపిస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా దీన్ని ప్రయత్నించారా? మీ ప్రయోగ ఫలితాలను నాకు తెలియజేయండి. అధ్యాయం 7 ఒక పైనాపిల్ యొక్క ఓపిక. ఏడో వాస్తవం పూర్తిగా ఓపిక గురించి మరియు ఈ రుచికరమైన పండును మీరు మరింతగా అభినందించేలా చేస్తుంది. మనం పైనాపిల్స్ గురించి మాట్లాడుతున్నాం. వేసవి కాలం అని అరిచే ఆముర ఉష్ణమండల ట్రైట్లు. కానీ ఇక్కడ విషయం ఉంది. ఒక పైనాపిల్ పెరగడానికి 2 సంవత్సరాలకు పైగా పడుతుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. నార నుండి పంటకు ఒక పైనాపిల్ దాని పూర్తి జియుసి సామర్థ్యాన్ని చేరుకోవడానికి 24 నుండి 36 నెలలు పడుతుంది. ఒక పండు కోసం చాలా నిరీక్ష. ఇది నిజంగా స్లో మోషన్ బాసంచా ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. కానీ ఇది బహుళీపూర్తిగా విలువైనది. సరియందా? మీకు ఇష్టమైన ఉష్ణమండల పండు ఏది? అది పైనాపిల్ అయితే అని వ్యాఖ్యానించండి. నిజంగా చిన్నగా భావించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే 8వ వాస్తవం మనల్ని అంతరిక్షం యొక్క విశాలతలోకి తీసుకువెడుతుంది. మన నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాం. రాత్రి ఆకాశాన్ని ప్రకాశింపజేసే ఆ మెరిసే వింతలు. ఇప్పుడు దీనికి సిద్ధంగా ఉండండి. భూమిపై ఉన్న అన్ని బీచ్లలోని ఇసుక రేణువుల కంటే విశ్వంలో నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మనం 1,00,000 కోట్ల నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాం. అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం అయినంత పెద్ద సంఖ్య. ఆ బీచ్లన్నింటినీ వాహరించుకోండి. ఎప్పటికీ విస్తరించి ఇసుకతో కప్పబడి ఉంటుంది. ఆపై దానిని అనంతంతో గుణించండి. విశ్వం నిజంగా ఆశ్చర్యకరమైన ప్రదేశం. మీరు సముద్రం లేదా అంతరిక్షం పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారా? నక్షత్రాలు లేదా ఇసుక అని వ్యాఖ్యానించండి. నాకు చెప్పండి. కొంచెం దురదగా అనిపించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే 10వ వాస్తవం మనం వదిలిపెట్టే దాని గురించి. అక్షరాల మనం చర్మం గురించి మాట్లాడుతున్నాం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. మరియు నన్ను నమ్మండి, ఇది కొంచెం భయానకంగా ఉంటుంది. మీరు మీ జీవిత కాలంలో 40 పౌండ్ల చర్మాన్ని కోల్పోతారని మీకు తెలుసా? అది నిజమే. మీ జీవితంలో మీరు చనిపోయిన చర్మనాళజాలను వదిలివేస్తారు. అది బహుళ సూట్ కేసులను నింపగలరు. మీరు ఎక్కడికి వెళ్లినా మీలో కొంత భాగాన్ని నిరంతరం వదిలివేయడం లాంటిది. కాబట్టి తర్వాతిసారి మీరు మూల్లో దుమ్మ కుందేరు గుమిగూడినట్లు చూసినప్పుడు గుర్తుంచుకోండి, అది పాక్షికంగా మీరే. చర్మం నిరంతరం పునరుత్పత్తి కావడం మంచిదే. సరియైనదా? వావ్, అవి కొన్ని మైండ్ బ్లోయింగ్ వాస్తవాలు. సరియైనదా? మీరు ఈరోజు కొత్తగా ఏదన్నా నేర్చుకుంటే ఆ లైక్ బటన్ ని నొక్కడం, ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోవడం మరియు మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడూ అప్డేట్ ను కోల్పోకుండా ఉండటానికి ఆ నోటిఫికేషన్ బెల్ ని నొక్కకండి. తదుపరి దానిలో కలుద్దాం. పీస్ అవుట్.